అధ్యక్ష. ఇప్పుడు మీ ద్వారా వారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, కమిటీ ఫామ్ చేస్తామని చెప్పారు. మీరు కమిటీలో మీరు లోకల్ ఎమ్మెల్యేని పెట్టలేదు. అంతకుముందు కూడా మా దివంగత నేత కొమ్మరెడ్డి రాములు గారు కూడా ఆ రోజు ఉన్నప్పుడు వారిని కమిటీలో పెట్టలేదు. ఇప్పుడు ఏం జరిగిందా ఫ్యాక్టరీకి మీకు తెలుసు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, మళ్ళీ మా రైతులకు కష్టం రాకూడదు. దాని మీద ఇప్పటికీ మా నాన్నగారు ఒకసారి నిరాహార దీక్ష చాలా గొడవలు జరిగినాయి అధ్యక్ష. అందుకొరకే నా రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష, భవిష్యత్తులో మళ్ళీ రైతులకు దాని మీద కష్టం కాకూడదు. వెంటనే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి. దయచేసి కమిటీలో స్థానిక శాసనసభ్యుని కూడా ఇంక్లూడ్ చేస్తే దానికి తగు సూచనలు, దానికి తగు ఏమి అవసరం ఉన్నా మీకు చెప్తాం మీకు. కాబట్టి దయచేసి వారిని శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట మండలం కలవాల్సింది నాగంపేట నుంచి రాచపల్లికి పోయే బ్రిడ్జు. దాన్ని ఇంతకుముందు శాంక్షన్ చేసిండే, దాన్ని క్యాన్సిల్ చేసి దయచేసి ఆర్ఎంబి మినిస్టర్ గారు మళ్ళీ దాన్ని శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ప్రెస్ మీట్ మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సునీత లక్ష్మారెడ్డి గారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇది మన ఫైనాన్స్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్కి ఇది ఫైనాన్స్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. మా నర్సాపూర్ నియోజకవర్గంలో కొల్చారంలో గన్పూర్ ఆనకట్ట ఉంది అధ్యక్ష. ఆ ఆనకట్టకి సంబంధించి కెపాసిటీ పెంచాలన్న ఆలోచనతో దాన్ని 0.3 TMCకి పెంచడం జరిగింది. పనులు ప్రారంభించారు. రైతులకు సంబంధించినటువంటి కంపెన్సేషన్, మన ల్యాండ్ అక్వైజేషన్ కూడా దాదాపు 800 ఎకరాలు మరి అక్వైర్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దానికి సంబంధించినటువంటి బడ్జెట్కు రిలీజ్ చేయడం కోసం బీఆర్ఓ కూడా రిలీజ్ చేసిండే, కానీ ఇంతవరకు అమౌంట్ రిలీజ్ చేయలేదు. కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను ఏంటంటే ఇమీడియట్గా దాన్ని రిలీజ్ చేయాలి. 7 కోట్లు ఉంది అధ్యక్ష. రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటు పంటలు వేసుకోలేకపోతున్నారు, ఇటు వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు, అటు కంపెన్సేషన్ కూడా వస్తలేదు. అదే కాకుండా చాలా రోడ్స్కు శాంక్షన్ ఇచ్చి కూడా మరి దానికి కూడా బిల్స్ రాక 100 కోట్లు ఉన్నా కూడా పనులు చేసలే కాంట్రాక్టర్స్ అంతా కూడా బిల్స్ ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిన విధానం ప్రభుత్వం కోరుకుంటూ. మరి అధ్యక్ష, ఒక నిమిషం అధ్యక్ష, ఇది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. వివేక్ వెంకటస్వామి గారు.